హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ అలసందలు అంటే బొబ్బర్లతో ఎలా వడలు నేను వేస్తాననేది మీ అందరికీ చూపిస్తున్నాను. చూడండి, నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా మనం వడలు వేసుకోవచ్చు. ముందుగా దీనికోసం మనం ఇలా బొబ్బర్లు స్టోర్లో నుంచి తెచ్చుకుని మనం నానబెట్టుకోవాలన్నమాట అండి. ఈ బొబ్బర్లని కొంతమంది అలసందలు అని కూడా అంటారనమాట. పచ్చి అలసందలైనా వేసుకోవచ్చు. నేనైతే డ్రై వేసుకున్నాను కాబట్టి డ్రైవి కనీసం ఒక 4 అవర్స్ అన్నా నానితే మీకు వడలు అనేవి బాగా టేస్టీగా వస్తాయి. కొన్నిసార్లు బొబ్బర్లు మనం పైన పొట్టు తీసుకోకపోయినా బాగానే ఉంటాయి టేస్ట్. నేనైతే పొట్టుతో పాటు వేసేస్తాను. కొంతమంది అయితే పొట్టు తీసుకుని వేస్తారు. మనం పప్పులాగా ఉన్న వాటిని వాష్ చేసుకునేటప్పుడు అయితే తొక్కలైతే వస్తాయి, కానీ ఇలా గుళ్ళులాగా ఉన్న వాటికి తొక్క తీయాలంటే కాస్త కష్టంగా ఉంటాయి. మనం ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేసుకోకూడదు అనమాట. వాటర్ అనేది మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా జల్లెల్లో పెట్టుకొని ఈ బొబ్బర్లు నానబెట్టుకున్నప్పుడే పావు కప్పు పచ్చిశనగపప్పును కూడా నానబెట్టేసుకోండి. అప్పుడైతే మీకు మెత్తగా అవుతాయి అన్నమాట. ఇదిగోండి, నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, అస్సలు వాటర్ వేయలేదు. మన బొబ్బర్లో ఉండే వాటర్ అయితేనే సరిపోతుంది. ఇలా గట్టిగానే ఉండాలి. మీకు వడలు వేసుకునేటప్పుడు జోరుగా అయిందంటే కనుక మీకు వడ జారిపోతుందన్నమాట వేసేటప్పుడు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ తగినంత, అలానే వాష్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్న కరివేపాకు, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే దంచుకున్న అల్లం నేను గ్రైండర్లో వేయలేదు, ఎందుకంటే మరీ ఘాటు ఎక్కువైపోతుందండి. సో ఇలా కొద్దిగా మీరు సైడ్గా వేసుకుంటే సరిపోతుంది. దంచుకుని వేసుకుంటే మీకు పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. పచ్చిమిర్చి కూడా బాగా చిన్నపిల్లలు ఉంటే కనుక స్కిప్ చేయండి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని, అలానే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ నేను చూపించిన విధంగా అస్సలు వాటర్ యాడ్ చేసుకోకుండా కలుపుకోండి. వాటర్ మీకు అసలు సరిపోతుంది. ఇందులో ఉన్న వాటరే, ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవసరం లేదనమాట. మొత్తం అన్నీ కలిసేంత వరకు మీరు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న దాన్ని ఒక కాసేపు పక్కన పెట్టుకుంటే మీకు ఈ అల్లం పచ్చిమిర్చి ఘాటంతా ఈ పిండిలో కూడా కొద్దిగా వెళ్తుంది. ఇలా చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఉండల కింద చేసుకోవడానికి ఉండల్లాగా రావాలి. జారుగా అయిందంటే కనుక మీకు వడ అప్పడంలాగా చేసుకునేటప్పుడు రాదు. సో ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటరు. అదే వేరుశనగ నూనె వేసారంటే కనుక పైకి పొంగిపోతూ వస్తుందన్నమాట. మీకు చాలా యూస్ఫుల్ టిప్పు. మీరు వడ వేసేటప్పుడు ఆయిల్ బాగా సలసలం మరుగుతున్నప్పుడు వేయాలన్నమాట. అది ఇలా నేను చూపించిన విధంగా తడి చేసుకుని ఇలా ముద్దలాగా చేసుకుని నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకోవాలి. ఒక హ్యాండ్తో రాని వాళ్ళు వేరే హ్యాండ్తో సపోర్ట్గా తీసుకుని కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా అయితే కన్వీనియంట్గా ఉంటుందని నేను ఇలా అయితే వేసేస్తాను. ఇదే సైజులో అన్నీ మనం వేసేసుకోవాలి అంతే. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని రెండు వైపులు బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోండి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మీకు లోపల కూడా బాగా మగ్గి ఈ వడలు టేస్టీగా ఉంటాయి. అంతేకాదు, మనం దాంట్లో పచ్చిశనగపప్పు వేసాం కదా, అది కూడా కొంచెం క్రంచీగా అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ వడలో కంపల్సరీ మీరు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. ఈ బొబ్బరి వడల్ని ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి పెట్టారంటే ఎంతో టేస్టీతో పాటు హెల్తీగా ఉంటారండి. బొబ్బర్లు కనీసం వారానికి ఒకసారన్నా తీసుకుంటే ఎంతో మంచిది పిల్లలకి. అదిని ఎదిగే పిల్లలకి చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇదిగోండి చూడండి, ఇలా నేను చూపించిన విధంగా ఈ కలర్లో వస్తే మీకు వడలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఇవన్నీ స్ట్రైనర్లో పెట్టుకుని స్ట్రైన్ చేసేసుకోండి. ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. మీకు పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ లాగవు అనమాట అండి ఈ బొబ్బరి వడలు. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటెం రెడీ. మీ అందరికీ కూడా నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.